22A భూముల నిబంధనలపై కొత్త జీవో, నిషేధిత జాబితా నుంచి తొలగింపు సరళతరం, భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపును సరళతరం చేస్తూ కొత్త ఉత్తర్వులను జారీ చేస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వ అక్రమాల కారణంగా వేలాది మంది రైతులు, సామాన్య భూ యజమానుల భూములు 22A నిషేధిత జాబితాలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆ సమస్యకు శాశ్వత చర్మగతం పాడుతున్నట్లు తెలిపారు. ఆస్తుల నిర్వహణకు పారదర్శకమైన విధానం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరళీకృత విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ నూతన ఉత్తర్వులు గతంలో జారీ చేసిన పాత సర్క్యులర్లను అన్నింటినీ రద్దు చేయడంతో పాటు భూ రికార్డులో అక్రమ మార్పులకు ఆస్కారం ఇచ్చే మాన్యువల్ ఎంట్రీలకు స్వస్తి పలుకుతుందని తెలిపారు. వ్యవసాయ భూములకు సంబంధించి వెబ్లాండ్ 2.0 మాత్రమే ఉంటుందన్నారు. నిషేధిత ఆస్తుల ఏకైక సెంట్రలైజ్డ్ అధికారిక డేటాబేస్ నిర్వహణ ఇక రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఐజీ వద్ద ఉంటుందని తెలిపారు. 18/6/1954 నాటి ముందు ఆన్లైన్ చేసిన భూములు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి దేవాలయాలు లేదా వక్ఫ్ బోర్డుల నుంచి చట్టబద్ధంగా వేలంలో కొనుగోలు చేసిన భూములు, విలేజ్ సర్వీస్ ఇనాములు, షరతులతో కూడిన పట్టా భూములు, పాతకాలం నాటి అన్అప్రూవ్డ్ లేఅవుట్ల భూములను 22A నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే గ్రామ కంఠం భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ 22Aలో పెట్టకూడదన్నారు. ఏపీఎస్ఎఫ్సి వేలంలో కొన్న భూములు 22Aలో ఉంటే తొలగించాలని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిర్ణీత విస్తీర్ణం మించిన ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టేందుకు ప్రభుత్వానికి అథారిటీ ఉంటుందని చెప్పారు. గ్రామంలో అయితే ఎకరం, పట్టణాల్లో అయితే 1000 చదరపు గజాలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూమికి సంబంధించి కోర్టులు ఆదేశాలు ఇస్తే 5 రోజుల లోపు రెవెన్యూ అధికారులకు తెలియపరచాల్సి ఉంటుందన్నారు. ఏదైనా భూమి పట్టా భూమి కాదు, ప్రభుత్వ పరిధిలోకి వచ్చే భూమి అని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఏ ఆస్తినైనా 22Aలో చేర్చే ముందు సబ్ డివిజన్ పూర్తి చేసి భూ యజమానికి డిజిటల్ డెలివరీ, రిజిస్టర్డ్ పోస్ట్, ఇంటికి నోటీస్ అంటించడం ద్వారా ముందస్తు షోకాజ్ నోటీస్ ఇవ్వడం తప్పనిసరి చేశారని తెలిపారు. అభ్యంతరాల సమర్పణకు పౌరులకు 30 రోజుల గడువుతో పాటు లాయర్ల ద్వారా వాదనలు వినిపించడానికి మరో 14 రోజుల ప్రత్యేక సమయం ఇచ్చి విచారణ అనంతరం అధికారి రికార్డులో నమోదయ్యేలా కారణాలతో కూడిన స్పీకింగ్ ఆర్డర్ జారీ చేయాల్సి ఉంటుందని వివరించారు. 22Aలో భూములను తొలగించే అధికారాన్ని కేవలం సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ వారి నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకునేందుకు, ఆ తర్వాత ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పారదర్శకమైన అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతోందంటూ వైసీపీ నేతలు చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. పీపీపీ మోడల్లో ప్రైవేట్ భాగస్వామి కేవలం భవనాలు, ఆధునిక ఫర్నిచర్, కంప్యూటర్లు, క్యూ మేనేజ్మెంట్ వంటి నాన్ స్టాట్యుటరీ మౌలిక వసతుల కల్పనకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 297 కార్యాలయాల్లో కేవలం జిల్లా కేంద్రాల్లోని 26 ఆఫీసుల్లో మాత్రమే దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని తెలిపారు. దస్తావేజుల పరిశీలన, రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ వసూలు, చట్టబద్ధమైన నిర్ణయాధికారాన్ని 100% ప్రభుత్వ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే ఉంటాయని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి నష్టం కూడా జరగకుండా ప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం అనామక కంపెనీకి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను 90 కోట్ల రూపాయలకు అప్పగించాలని ప్రయత్నించిందన్నారు. గత ప్రభుత్వం రీసర్వేకు సరైన సమయం ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం 200కి పైగా రోజులు కేటాయించామని తెలిపారు.